వైసీపీ ద్వారా రాజకీయ పదవులు దక్కించుకున్న వారు చాలా మంది ఉన్నారు. ఆ పార్టీలో మంత్రులుగా దాదాపు 40 మంది వ్యవహరించారు. 151 మంది వరకు ఎమ్మెల్యేలు అయ్యారు. 40 మంది వరకు ఎమ్మెల్సీ పదవులు అనుభవించారు. దాదాపు 40 మంది వరకు ఎంపీలు అయ్యారు. ఇంతమంది ఆ పార్టీలో ఉండగా ఒకరిద్దరూ మాత్రమే ఇప్పుడు ఆ పార్టీలో యాక్టివ్గా ఉన్నారు. పార్టీలో జరిగే పరిణామాలపై మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయగలుగుతున్నారు. మిగతా వారు ఎందుకు మాట్లాడడం లేదు అంటే పార్టీపై అసంతృప్తి, అధినేత ధోరణిపై అసంతృప్తి వంటి కారణాలు తెరపైకి వస్తున్నాయి. పార్టీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా పార్టీ నేతలపై దాడులు జరుగుతున్న వారు నోరు తెరవకపోవడం మాత్రం హాట్ టాపిక్ అవుతోంది. మాజీ మంత్రులు అంబటి, జోగి రమేష్ ఇళ్లపై దాడులు జరిగినా ఏకంగా పెట్రోల్ బాంబు దాడులు జరిగాయి. అయితే ఈ పరిస్థితికి రావడానికి కారణం ఆ ఇద్దరు నేతల వైఖరి. విపరీతమైన అహంభావ ధోరణి, అనుచిత వ్యాఖ్యలతో ఇద్దరు నేతలు నిత్యం వివాదాస్పదంగానే ఉండేవారు. వీరి వ్యాఖ్యలతో జగన్ కానీ వైసీపీ కానీ ఎంత మైలేజ్ వచ్చిందో చెప్పలేం కానీ ప్రత్యర్థుల పట్ల వీరు చేసే వ్యాఖ్యలు లాభం కంటే నష్టమే చేకూర్చాయి. ఇటువంటి వారికి నాయకత్వ ప్రోత్సాహం ఉండడంతో మిగతా నేతల్లో ఒక రకమైన ఆవేదన ఉంది. అందుకే వైసీపీ సీనియర్లు మౌనంగా ఉన్నట్లు టాక్ నడుస్తోంది. ఈ ఘటనపై సీనియర్లలో ఒకే ఒక్కరు మాట్లాడారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. మరో సీనియర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొడిపొడిగా మాట్లాడారు. మిగతా వారంతా ఎప్పుడు మాట్లాడినా వారే. అయితే సీనియర్లు ఎందుకు నోరు మెదపడం లేదనేది వైసీపీలో టాక్. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీ నాయకత్వం అనుకున్న స్థాయిలో ముందుకు వెళ్లడం లేదు. 2014 ఎన్నికల్లో బలమైన ప్రతిపక్షంగా ఎదిగింది. 2019 అధికారంలోకి వచ్చింది. ప్రజలు ఒకసారి వైసీపీ ప్రతిపక్ష పాత్రలో చూశారు. మరోసారి అధికార హోదాను కళ్లారా చూశారు. అవే పరిస్థితులు, అవే బలము ఉంటుందని వైసీపీ అంచనా వేస్తోంది. కానీ ప్రజలు తమ నుంచి ఆశిస్తున్న పాత్రను పోషించడం లేదు. సీనియర్లను సైతం సరైన గౌరవం లేదు. వారి అభిప్రాయానికి విలువ లేదు. అందుకే వారంతా మౌనంగా ఉంటున్నారు.